ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి మహాగణుడు మహోన్నతుడైనటువంటి దేవాది దేవుని నామం పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. లోకం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి సాతానైతే కనుక ఎంతగానో గలిబిలి కలగజేస్తున్నటువంటి దినములలో అయితే కనుక మనం ఉన్నాము. మరి అటువంటి గర్జించు సింహం వలె సాతాను లోకములో సంచారము చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నేను కూడాను మరి ఎంతగానో దేవుణ్ణి ఆనుకొని ఉండవలసినటువంటి పరిస్థితి, దేవుని మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గద్ద ఏ రీతిగా కోడి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందో అదే రీతిగా రెప్పపాటున స్థిరపరచబడినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని సైతం పడగొట్టబడేటువంటి దినాల్లో అయితే కనుక మనం ఉన్నాం. కాబట్టి మనకి రక్షణ ఎక్కడా అనంటే కనుక కోడి యొక్క రెక్కల క్రింద కప్పి ఉంచినటువంటి బిడలు ఏ రీతిగా భద్రంగా ఉన్నాయో అదే రీతిగా మన యొక్క భద్రత కూడాను ఆయన రెక్కల చాటున మనం ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఈ విషయాలను మనం ఒకసారి గమనించుకొని లోకంలో మరి ఉన్నటువంటి ఇతరుల వలె కాక దేవుని ఎరిగినటువంటి నీవు నేను కూడాను ఆయన రెక్కల నీడన మాత్రమే మనకి క్షేమం ఉన్నదనేటువంటి విషయాన్ని అయితే కనుక గమనించుకుందాము. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన మాసమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తండ్రి మరి ఒక శ్రేష్టమైనటువంటి దినములో తండ్రి అయా మేము ఇటు రీతిగా పాల్గొనడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ నామాన్ని మహింపరచడానికి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతో ఘనతకెక్కినటువంటి వారు, ఘనులైనటువంటి వారు, జ్ఞానవంతులు, యోగ్యులు నైనా తండ్రి, మాకన్నా తండ్రి చిన్నవారు, మాకన్నా యోగ్యులైనటువంటి వారు నడులేరు నాయన తండ్రి ప్రభా. వారికన్నా యోగ్యులం కాదు, వారికన్నా తండ్రి ప్రభా అయా మంచివారమని కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం వరకు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి. అయా భూమి మీద మేము కలిగి ఉన్నటువంటి వేటి ద్వారా కూడా తండ్రి ప్రభా అయా మాకైతే గనక అయా తండ్రి ప్రభా అయా సురక్షితంగా అయితే గనక మేము జీవించలేము నైనా తండ్రి. కేవలం తండ్రి నీ యొక్క రెక్కల చాటున తండ్రి ప్రభా అయా మీరు మమ్మల్ని భద్రపరుస్తున్నారు కాబట్టే తండ్రి ఈ రీతిగా ఉన్నాం తండ్రి. అందు నిమిత్తం మీకు వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఏ బిడ్డ ఏ హృదయంతోటి, ఏ కలవరాలతోటి తండ్రి, ఏ గలిబిలి మనసుతోటి తండ్రి ప్రభా నీ వాక్యం వినడానికి తండ్రి అయ్యా సిద్ధపడి ఉన్నారో తండ్రి, నా దేవుడు నాతో మాట్లాడాలని ఆశతోటి ఎదురు చూస్తున్నారో, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి, జీవము కలిగినటువంటి మాటలు తండ్రి, సజీవుడు అయినటువంటి నీవు తండ్రి ప్రభా మీ జీవవాక్కులు తండ్రి ప్రభా కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డతోటి నాతో కూడా మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య ధ్యానంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందడి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండిరి.
జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆమెన్. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. మరి దేవుడి సన్నిధిలో మరి నేను కనిపెట్టి ప్రార్థన చేస్తూ, దేవా మరి మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఏ వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని బలపరచనై ఉన్నారో మరి తెలియపరచండి అయ్యా అని నేను ప్రార్థించినప్పుడు దేవుడైతే గనక మరి నోవహు దినములలో ఎలాగుండెనో అదే రీతిగా మనిషి కుమారుని యొక్క రాకడ సమయంలో కూడా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే గనక దేవుడు బయలుపరిచారు. హల్లెలూయా. అవునండి, నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని యొక్క రాకడయు కూడా అలాగే ఉండెను. నోవహు దినములలో ఎలాగున్నదండి? నోవహు దినములలో ఎలాగున్నది అంటే నరుల యొక్క చెడుతనము ఎంతో గొప్పదిగా ఉన్నదని లేఖనం అయితే గనక తెలియజేస్తుంది. దేవుడు నరులని నేను ఎందుకు వీరిని తయారు చేశాను, వీరిని ఎందుకు నేను సృష్టించానా అని ఆయన సంతాపపడేటువంటి రీతిగా అయితే గనక బహుఘోరమైనటువంటి రీతిలో వారి యొక్క చెడుతనం అయితే గనక ఉన్నదని లేఖనం తెలియజేస్తుంది. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపనం ఉంది తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆ యొక్క నోవహు దినములలో ఏ రీతిగా నరుల యొక్క చెడుతనము విస్తరించినటువంటి క్రమంలో ఈ యొక్క నరులను నేను ఎందుకు సృజించానా అని ఆయన మనసులో నొచ్చుకున్నారంట, మనసులో బాధపడ్డారంట. హల్లెలూయా. మరి మన కుటుంబాల్లో కూడాను మన బిడ్డలు ఏదైనా కానీ చేయరానటువంటి పని, మరి తల్లిదండ్రులకు వ్యతిరేకమైనటువంటి తలవంపులు తెచ్చేటువంటి పనులు ఏదైనా చేసినట్లయితే తల్లిదండ్రులు ఆ యొక్క బాధలో అంటుంటారు, అయ్యో అసలు ఈ బిడ్డను నేను కనకుండా ఉండుంటే బాగుండేది, గర్భంలోనే చనిపోయి ఉంటే బాగుండేది, ఇలాంటి తలవంపులు నాకు వచ్చి ఉండేవి కావని సంతాపం నొందేటువంటి వారముగా మనమైతే గనక మరి ఉంటాము. కానీ మరి మనుషులై ఉన్నటువంటి మనమే ఈ రీతిగా అనుకుంటున్నటువంటి తరుణంలో మరి దేవాది దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన జీవ వాయువుని నరుల్లోనికి ఊది ఆయన తయారు చేసినటువంటి నరులు ఎంతో బహుభయంకరమైనటువంటి మరి చెడుతనాన్ని కలిగి ఉన్నప్పుడు మరి ఆయన బిడ్డల్ని గురించి ఆయన ఎంతగా సంతాపం పొందుతూ ఉంటాడండి. హల్లెలూయా. మరి అదే సమయంలో మరి ఆ యొక్క కాలంలో వర్షం అంటే కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితి, అంటే మంచు ద్వారా మాత్రమే మరి పంటలు పండేటువంటి పరిస్థితి ఉన్నది. వర్షం అంటే కూడా అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితి అయితే కనుక నోవహు దినముల్లో ఉన్నది. కానీ అటువంటి సమయంలో మరి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు అనుకుంటున్నాడు, నరుల చెడుతనము ఎంతో గొప్పగా ఉన్నదని చెప్పేసి దేవుడు అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా, అటువంటి తరుణంలో కూడాను మరి ఒకే ఒక్క వ్యక్తి అయితే గనక దేవుని ఎదుట నిందారహితుడిగా అయితే గనక కనిపించాడు. ఆ వ్యక్తిని గురించి మనం చూద్దాము. అదే ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు, హల్లెలూయా, మరి 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును మరి తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆ యొక్క తరములో ఉన్నటువంటి జనులందరూ ఎలాగున్నారని ముందు వాక్యంలో చదువుకున్నామండి.
చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, పాడైపోయినటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. కానీ వారందరిలో కూడాను ఒకే ఒక్క వ్యక్తిని అయితే గనక దేవుని యొక్క కనుదృష్టి ఆయన చూశాడండి. ఎవరిని అనంటే గనక నోవహు ఏ రీతిగా ఉన్నాడని మరి సాక్షాత్తు దేవుడే మరి సాక్ష్యం పలుకుతున్నారు అని అంటే గనక నీతిపరుడును నిందారహితుడునై ఉన్నాడు అని దేవుని వాక్యం అయితే గనక తెలియజేస్తుంది. దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలాసార్లు మన జీవితాల్లో కూడాను మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటి అంటే, మరి ఎంతో భక్తి కలిగి ఎంతో ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి క్రమంలో మరి అంత ఖచ్చితమైనటువంటి భక్తి చేయనటువంటి వారి జీవితాలు వర్ధిల్లుతున్నటువంటి సమయంలో చాలాసార్లు ఒక నిరాశ నిర్లిప్తతలోకి వెళ్ళిపోయి క్రమంగా భక్తి చేయనటువంటి జీవితాలే వర్ధిల్లింప చేయబడుతున్నాయి. ఇంత ఖచ్చితంగా భక్తి చేస్తున్నప్పటికీ కూడాను నా జీవితం ఎందుకు ఇలాగ ఆశీర్వాదం లేనటువంటి జీవితంగా ఉన్నదని ఒక నిరాశలోనికి వెళ్ళిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి మరి భక్తి చేసేటువంటి క్రమంగా భక్తి చేసేటువంటి ఆ యొక్క క్రమాన్ని కూడా విడిచిపెట్టేటువంటి వారముగా అయితే గనక ఉంటాం. కానీ ఇక్కడ నోవహుని గనక చూసుకున్నట్లయితే ఆ తరము అంతా కూడాను నోవహు యొక్క తరములో ఉన్నటువంటి వారందరూ కూడాను చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి వారిని చూచినటువంటి నోవహు నేను కూడాను వారిలాగా ఉంటే ఏమవుతుంది, నేను ప్రత్యేకింపబడి ఎందుకు ఉండాలి, నేను ఖచ్చితంగా ఎందుకు ఉండాలి దేవుని ఎదుట, నేను ఎందుకు నీతిపరుడిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలని మరి నోవహు అయితే గనక అనుకోలేదు. కానీ వారిలో నుండి నోవహు అయితే గనక మరి దేవుని దృష్టికి యోగ్యుడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక హెబ్రీలకి రాసినటువంటి పత్రిక, హల్లెలూయా, ఒకసారి చూద్దామండి. హెబ్రీలకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. నోవహు ఏం కలుగున్నాడంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అంతకుముందు వర్షం అంటే ఏంటో తెలియదు, జలప్రళయం అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఎప్పుడైతే గనక ఇలాగూ నేను ఉగ్రతని కుమ్మరించబోతున్నాను, జలప్రళయం నేను కుమ్మరించబోతున్నాను కాబట్టి మరి నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేయని దేవుడు ఏవైతే కొలతలతోటి ఏవైతే మరి చెక్కతోటి తయారు చేయమని చెప్పాడో మరి అదే రీతిగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఒక ప్రక్కన ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఓడను సిద్ధపరుస్తూనే ఉన్నాడు, మరి ఒక ప్రక్క దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూనే ఉన్నాడు. అప్పటి వరకు నోవహుకు కూడా వర్షం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి, కానీ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పాడు, చేయాలి. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలండి. ఏదైనా జరిగితే గనక దేవుడికి నేను ప్రతిష్ఠించుకుంటాను, లేదంటే గనక ఏదైనా నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తే గనక నేను నీ సన్నిధికి క్రమంగా వస్తాను, ఇది నా జీవితంలో జరిగించయ్యా అని దేవునికి మనం కండిషన్స్ పెట్టేటువంటి వారముగా ఉంటాం. కానీ ఇక్కడ నోవహు జీవితాన్ని చూసుకున్నట్లయితే నోవహు కండిషన్స్ ఏమి పెట్టలేదండి దేవుడికి. నోవహు దేవుడు ఏదైతే చెప్పాడో అదే రీతిగా ఆ యొక్క ఓడనైతే గనక సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతని గూర్చి జనులకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఈ యొక్క నోవహుని గురించి నోవహు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు, ఇంతవరకు కనీసం వర్షపు చినుకంటే కూడా ఏంటో తెలియదు, కానీ మరి నోవహు ఎందుకు ఇంత పెద్ద ఓడను తయారు చేస్తున్నాడని గేలి చేసినటువంటి వారు ఉన్నారు. మరి పిచ్చివాడిగా
మరి నోవహుని మాట్లాడినటువంటి వారు ఉన్నారు. అదే రీతిగా ఈ లోకంలో దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకం కలిగి నీవు జీవిస్తున్నటువంటి తరుణంలో నిన్ను గూర్చి కూడా ఒక నోవహు గూర్చి ఏ రీతిగా మాట్లాడారో అదే రీతిగా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుని పట్ల నీవు కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి నోవహు దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి దేవుని యొక్క ఆలోచనలని ఎరిగి ఉన్నటువంటి నోవహు దేవుని చిత్తానుసారముగా ఓడను తయారు చేస్తున్నటువంటి తరుణంలో ఒకానొక దినము దేవుని యొక్క చిత్తం జరిగించేటువంటి సమయం రానే వచ్చింది. ఆ సమయంలో దేవుడు ఆ యొక్క ఓడలో ఏ జంతువుల్ని జతలుగా సమకూర్చమన్నారో ఆ జంతువుల్ని సమకూర్చాడు. మరి నోవహు యొక్క కుటుంబం అంతా కూడాను ఆ యొక్క ఓడలోనికి వెళ్ళింది. ఆ యొక్క ఓడలోనికి వెళ్ళిన తర్వాత మరి దేవుడే ఆ యొక్క ఓడ యొక్క తలుపుని మూసివేసినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి ఆకాశ తూములు మాత్రమే కాదండి, భూగర్భ జలాలు కూడాను మరి విప్పబడి భయంకరమైనటువంటి జల ప్రళయం కృమ్మరించబడింది. అటువంటి పరిస్థితుల్లో కేవలము నోవహు దేవుని చిత్తానుసారముగా కట్టినటువంటి ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబము, నోవహుని ఏ జంతువులనైతే గనక జతలుగా అందులో ఉంచమన్నారో ఆ యొక్క జంతువులు మాత్రమే సురక్షితంగా ఉన్నట్లుగా అయితే గనక తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే గనక నోవహు దినములలో ఏ రీతిగా జరిగిందో, నోవహు దినములు ఏ రీతిగా ఉన్నాయో అదే రీతిగా మనిషి కుమారుని యొక్క రాకడ కూడా జరగబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. జల ప్రళయానికి ముందడి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చు ఉండురి. మరి నేటి దినాల్లో మనం చూడట్లేదండి, విస్తృతంగా సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో కూడాను నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ పైకి భక్తి కలిగినటువంటి వారి వలె ఉంటూ లోపల మాత్రము వారి ఇష్టానుసారంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఎంతమంది లేరండి. ఎవరి మటుకు వారమే. మన హృదయంలో ఒక ప్రశ్న అయితే కనుక మనం వేసుకుందాం. హల్లెలూయా. నీవు దేవుని ఎదుట యథార్థంగా జీవించగలుగుతున్నావా? లేదా దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేదంటే కనుక సహవాసులతోటి ఉన్నప్పుడు మాత్రమే భక్తి కలిగినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా? లేదంటే దేవుని ఎదుట నేను పరిశుద్ధత కనబరుచుకోవాలని నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? హల్లెలూయా. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం అండి, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవాలండి. మనల్ని మనం దిద్దుబాటు చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే కనుక దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది కాబట్టి హల్లెలూయా. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయారు. అలాగనే మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నోవహు దినములలో నోవహు ఏమేం జరిగించాడు, తన కుటుంబం సురక్షితంగా ఉండడానికి నోవహు ఏ కార్యాలు జరిగించాడు అనేటువంటి విషయాలు అయితే గనక మనం చూసుకుందాము. మరి మొదటిగా చూసుకున్నట్లయితే గనక దేవుని యొక్క మాట మీద విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉన్నాడండి. నోవహు ఎలా ఉన్నాడండి? దేవుని యొక్క మాట మీద విశ్వాసము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని మీద కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇంకా ఇప్పటి వరకు నేను వర్షం చూడలేదు, ఈ దేవుడైతే కనుక చెప్తున్నాడు మరి జల ప్రళయాన్ని కుమ్మరిస్తానని చెప్పి
మరి ఇది ఎంతవరకు నమ్మశక్యమైనటువంటి ఒక సందేహమైనటువంటి మనసుతోటి అయితే గనక లేదు, కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అంటే దేవుడు మాత్రమే, దేవుని చిత్తానుసారంగా జరిగిస్తే మాత్రమే నేను రక్షింపబడతాను, నా కుటుంబం రక్షింపబడుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకొరకే మొదటగా మరి యేసే మరి దేవుడు తెలియజేస్తున్నాడు. మా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు నోవహును చూసుకున్నట్లయితే కనుక విశ్వాసం ద్వారా దేవుడు చెప్పినటువంటి పనిని చేశాడు. ఓడని నిర్మించుకున్నాడు. దేవుని చిత్తానుసారంగా జరిగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదే రీతిగా నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడాను నీవు కూడా సంరక్షించబడాలి అనంటే కనుక మొదటగా నువ్వు చేయవలసింది ఏమిటి అనంటే కనుక యేసుక్రీస్తు ప్రభులు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పరలోకానికి లేదంటే గనక స్వర్గానికి ఏకైక మార్గము ఎవరనంటే గనక యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే అనేటువంటి విషయాన్ని అయితే గనక గ్రహించుకోవాలి. ఆయన తెలియజేస్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అనంటే గనక యేసుని నమ్మాలి. నీవు ఆ యొక్క నిత్య జీవానికి వెళ్ళాలి అనంటే గనక ఆ మార్గం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. అంటే ఆయన నడయాడినటువంటి 33.5 సంవత్సరాలు ఏ రీతిగా ఈ భూమి మీద ఆయన యొక్క గుణగణాలని కలిగి ఉండి మనం కూడా నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. ఆ యొక్క మార్గాల్లో నడవాలి. నేనే సత్యము అని అంటున్నాడు. సత్యము అనేది ఈ రోజుల్లో మనకి అసత్యము ఎక్కువగా రాజ్యం వెళుతున్నటువంటి రోజుల్లో అయితే కనుక మనం ఉన్నాము. సత్యానికి అసత్యానికి పెద్ద వేరియేషన్ ఏమీ లేదండి. సత్యానికి అసత్యానికి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. డూప్లికేట్స్ ప్రబలుతున్నటువంటి ప్రపంచంలో అయితే కనుక మనం ఉన్నాము. ఒరిజినల్ 500 నోట్ని మరి డూప్లికేట్ 500 నోట్ని మరి దగ్గరగా పరిశీలిస్తే తప్పించి వాటిలో ఏది నిజమైనదో ఏది అబద్ధమైనదో తెలియదు. అలాగ మోసపోయేటువంటి దినాల్లో అయితే కనుక మనం ఉన్నాము. కాబట్టి సత్యము ఏది అని తెలుసుకోవాలనంటే నువ్వు ఎక్కడెక్కడో లోకంలో ఎక్కడెక్కడో నువ్వు కంపేర్ చేసుకుంటే ఆ సత్యం ఏంటనేది నీకు తెలియదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము నువ్వు చదవడం ద్వారా దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు ఏంటో నువ్వు ఎరుగుట ద్వారా సత్యం ఏంటనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. సత్యం ఏంటనేది నువ్వు తెలుసుకున్నప్పుడు సత్యమైనటువంటి మార్గములో నడుస్తావు. సత్యమైనటువంటి మార్గములో నీవు నడిచినప్పుడు జీవము కలిగినటువంటి ఆ యొక్క పరలోక పట్టణములో చేర్చబడతావు. హల్లెలూయా. అందుకొరకు దేవుడు ఒకే ఒక్క మాటలో చెప్తున్నాడు ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరరు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడండి. హల్లెలూయా. నీవు పరలోకంలో లేదంటే గనక స్వర్గంలో నా యొక్క జీవితం ఇక్కడ ముగిసిన తర్వాత నేను చేర్చబడాలి అని నీవు అనుకుంటున్నట్లయితే గనక క్రీస్తు మాత్రమే మార్గం అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయం ఏంటంటే కనుక నువ్వు క్రీస్తే మార్గము అని ఎరిగిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి నెక్స్ట్ పని ఏంటనంటే కనుక లోకానికి వేరై ఉండాలి. లోకానికి వేరై ఉండాలి. రోమా పత్రిక, హల్లెలూయా, ఒకసారి చూద్దామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. నేను పాత జీవితంలో అనగానే నేను జీవిస్తాను, కానీ నేను మాత్రం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళతానంటే కుదరదండి.
దేవుడుని ఎరిగినటువంటి నీవు ఎలాగ ఉండాలి అనంటే కనుక లోకం అనుసరించేటువంటి పద్ధతులు నీవు అనుసరించడానికి వీల్లేదు. లోకం ఏదైతే కరెక్ట్ అని చెప్పేసి చెప్తుందో ఆ మార్గాలే కరెక్ట్ అని చెప్పేసి నువ్వు చెప్పడానికి వీల్లేదు. లోకం ఆచరించే ఏ ఒక్క పద్ధతి కూడా నీవు అనుసరించడానికైతే కనుక వీల్లేదు. అందుకోసమే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది బెస్ట్ అనేది నువ్వు తెలుసుకో. దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి నేను ఏ పని చేస్తే దేవుని చిత్తాన్ని నేను చేసినటువంటి వ్యక్తిని అవుతాను. ఏ పని చేయడం వలన మరి దేవుని యొక్క ఆలోచనలకి నేను చేసేటువంటి పనులు అనుకూలంగా ఉంటాయి. ఏ పని చేయడం ద్వారా దేవుని యొక్క ఆలోచనల్ని నేను సంపూర్ణంగా ఇది నేను చేశాను అని చెప్పి దేవుని దృష్టిలో నేను అనిపించుకోగలను అనేటువంటి విషయాలు నువ్వు పరీక్షించి తెలుసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఒక విషయం అండి మీకు నేను చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే కనుక, ఇప్పుడు కొన్ని మనం ఏమండి ఒక కూరగాయల షాప్కో లేదంటే కనుక ఒక బంగారం కొనేదానికో వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, అది 22 క్యారెట్సా లేదంటే 24 క్యారెట్సా బంగారాన్ని ఆ యొక్క క్యారెట్స్లో కొలుస్తాం. అలాగే దేవుడు కూడాను ఈ మరి పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి నీవు ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక పని జరిగిస్తున్నప్పుడు, ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నదా లేదా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను నేను, ఇది దేవుని చిత్తమా కాదా అని నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి. తెలుసుకుని మనసు మారాలి. ముఖ్యంగా ఏంటంటే మనసు మారాలి. అంటే పాత దేవుని ఎరక్క ముందు కలిగి ఉన్నటువంటి మనసు అయితే కనుక కలిగి ఉండడానికి లేదు. నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి, నీ మనసు మార్చుకోవాలి. నూతన మొగుటి వల్ల రూపాంతరం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక గొంగళి పురుగు ఉంటుందండి. ఒక గొంగళి పురుగు ఉన్నప్పుడు ఆ గొంగళి పురుగుని అందరూ కూడాను చాలా అది అంటే కనుక అసహించుకుంటారు. గొంగళి పురుగు అది మన ఒంటి మీద పాకినా కానీ దద్దుర్లు వచ్చేస్తాయి. దానివల్ల ఎంతగానో మనం దాన్ని అసహించుకుంటూ ఉంటాం. కానీ అది ఏమవుతుందంటే ఆ యొక్క మరి మునగ చెట్టుకి ఒక గూడు కట్టుకొని కొన్ని దినముల పాటు అదే రీతిగా ఉంటుంది. అదే రీతిగా ఉన్న తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆ యొక్క గొంగళి పురుగు ఏమవుతుందండి, రూపాంతరం చెందుతుంది. ఎలాగూ అనంటే కనుక అందమైనటువంటి ఒక సీతాకొక చిలుకలాగా మారిపోతుంది. అది చక్కగా ఎగురుతున్నప్పుడు దానిని ఎంతగానో ఇష్టపడతారు. మరి ఒక గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దానిని అందరూ అసహించుకున్నారు. కానీ అది ఒక గూడు కట్టుకుని ఆ గూడులో తన మనసు మార్చుకుంది. నేను ఇలాగ ఉండడం ద్వారా అనేకులకు నా ద్వారా హాని కలుగుతుంది, ఇలాగ ఉండడం ద్వారా నా యొక్క శరీరం నాకే మరి రోతగా ఉన్నది, ఇలా కాదు, నా యొక్క మనసు మార్చుకోవాలని ఆ యొక్క గూడు కట్టుకుని తన యొక్క మనసు మార్చుకుని రూపాంతరం పొంది బటర్ఫ్లైగా మరి సీతాకొక చిలుకగా మారినప్పుడు అందరి దృష్టి కూడాను ఆకర్షింపబడుతుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని ఎరుగక పూర్వము మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క తలంపులు కానీ, మన యొక్క నోటి మాటల కానీ మరి ఆ యొక్క గొంగళి పురుగు స్వభావాన్ని కలిగి ఉండవచ్చు. కానీ నీ యొక్క మనసు మారాలి. ఎలాగూ అనంటే కనుక ఆ యొక్క గొంగళి పురుగు ఎలాగూ గూడు కట్టుకొని కొన్ని దినముల వరకు కూడాను ఎలాగూ తన మనసును మార్చుకోవడానికి మరి అందరికీ కూడాను హైడ్ అయిపోయి ఉన్నదో
యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను పరిచర్యకి వచ్చే ముందు ఆయన 40 దినాలు అరణ్యానికి కొనిపోబడ్డారు, ఉపవాసము చేయి నిమిత్తము, ఎవ్వరికి కూడా కనిపించకుండాను. ఆ తర్వాతే ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడం ఆరంభించారు. అదే రీతిగా నీవు కూడాను దేవుని సన్నిధిలో నిన్ను నీవు రూపాంతరం పరుచుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, దేవునిలో ప్రతిష్ఠించుకోవాలి, లోకానికి వేరై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా. అదే రీతిగా మరి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఒక నిమిషం చూద్దామండి. 6వ అధ్యాయము 17వ వచనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. లోకంలో నుండి, పాపములో నుండి ప్రత్యేకింపబడినటువంటి వారముగా దేవుడు మనల్ని అయితే కనుక రాజులైన యాజక సమూహం అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి లోకములో నుండి, పాపంలో నుండి ప్రత్యేకంగా దేవుడు పిలుచుకున్నటువంటి దేవుడు మరి ఎంతగానో నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. పిలుచుకున్నటువంటి దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. రూపాంతరం కలిగినటువంటి మనస్సు నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. 3వ విషయం ఏంటంటే కనుక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని పట్ల మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి వారముగా అయితే గనక ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. హల్లెలూయా. విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. దేవుని పట్ల రూపాంతరము పొందినటువంటి వారముగా, లోకానికి వేరే జీవిస్తున్నటువంటి మనం ఎలాగుండాలండి? దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారముగా ఉన్నప్పుడు మనం ఎలాగూ దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అని అంటే కనుక నీతిమంతులుగా మనల్ని తీర్చుతాడు దేవుడు. అంత మాత్రమే కాదు, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాము. హల్లెలూయా. మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు మనం చూసుకున్నట్లయితే 400 సంవత్సరాలు దేవుని యొక్క స్వరము వినలేదు. దేవుని యొక్క ఉగ్రతకి లోనైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ అటువంటి సైలెంట్ ఇయర్స్ అనేది అయితే కనుక చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. సైలెంట్ ఇయర్స్గా అయితే కనుక చెప్తారు. ఎందుకంటే దేవునికి మరి ప్రజలకి మధ్యవర్తి ఎవరు కూడా లేరు. దేవుని మాటను వివరించేవారు లేరు. దేవునికి విరోధమైనటువంటి పాపములు చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారిగా ఉన్నారు. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడే కనికరము మన మీద చూపించి ఆయన యొక్క ఏకైక కుమారుడిని సశరీరుడిగా ఈ భూమి మీదకి పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. మన కొరకు, మన యొక్క పాప శాపాల నిమిత్తము ఆయన సిలువలో నలగొట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి మనము మరి ఆయనతో ఎంత మాత్రం కూడా సమాధానం పొందుకోలేము. ఎందుకంటే మనం పాపాత్ములము, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మనము శాపగ్రస్తులుగా ఉన్నాము. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవునితోటి సహవాసం చేయాలంటే ఈ యొక్క అపవిత్రమైనటువంటి చేతులతోటి, అపవిత్రమైనటువంటి పెదవులతోటి ఆయన్ని మనం స్తుతించలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి. ఆ యోగ్యత మనకు లేదు కాబట్టి. కానీ యోగ్యత లేనటువంటి మనకి యోగ్యతనిచ్చు నిమిత్తము మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. హల్లెలూయా. 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 ఎందుకనంటే మరి మనకి దేవునితో సమాధానం కలిగి ఉండు నిమిత్తం. ఆయన సిలువ బలియాగం చేసి ఉండకపోతే గనక మనము ఎప్పటికీ కూడా దేవుణ్ణి కలుసుకునేటువంటి అవకాశం అయితే కనుక లేదు. అందుకొరకే మనకి సమాధానము కలిగి
కలిగించు నిమిత్తము సమాధానకర్తగా, మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చి ఆయన విలువైనటువంటి రక్తాన్ని సిలువలో చిందించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ విలువైనటువంటి కలువరి సిలువలో రక్తం చిందించినటువంటి క్రీస్తు మీద నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే కనుక రక్షణ కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 16:16లో చూసుకున్నట్లయితే కనుక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పట్ల, క్రీస్తు నిజమైనటువంటి దేవుణ్ణని ఎరిగి ఉన్నావు, తర్వాత లోకానికి వేరై ఉన్నావు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. ఈ 3 చేస్తున్నటువంటి నీవు 4వ విషయం నువ్వు చేయవలసింది ఏంటంటే కనుక క్రీస్తులో మాత్రమే రక్షణ ఉన్నది అని నీవు ఎరిగి ఉండాలి. నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుండి ఉపవాస దినాలు నేను ప్రతిష్ఠించుకుని ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, మరి దైవ సేవకులు ఎదుట ఘనంగా నేను పొగడబడుతున్నాను. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. నువ్వు రక్షింపబడాలి, నువ్వు రక్షణలోనికి రావాలి అని అంటే కనుక నిత్య జీవ రాజ్యంలో అర్హుడిగా ఉండాలి అని అంటే కనుక నువ్వు ఇచ్చేటువంటి కానుకలు కాదు, నువ్వు క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళేటువంటి విధానం కాదు, నువ్వు చేసేటువంటి ప్రార్థనలు కాదు, ఇవి ఏవి కూడాను నిన్ను పరలోక రాజ్య పట్టణంలో నిన్ను చేర్చవు. కానీ నిన్ను పరలోక రాజ్య పట్టణంలో చేర్చేది ఏంటో తెలుసా? నమ్మి బాప్తిసం పొందుట వలన నీవు రక్షింపబడతావు అని దేవుడు క్లియర్గా తెలియజేస్తున్నాడండి. నమ్మినటువంటి నీవు ఏవేవో సాకులు చెప్తూ రక్షణని వాయిదా వేస్తున్నావేమో. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆనాడు నోవహు కూడాను, అయ్యా రక్షణ అనేటువంటి ఓడని నేను సిద్ధపరిచి ఉన్నానయ్యా, రండయ్యా, రండి రండి అని ఆనాడు నోవహు కూడా అనేక మంది ప్రజలకు ప్రకటించాడు. అనేక మందికి రండయ్యా, దేవుని ఉగ్రత మీరు చవి చూడవద్దు అని అంటే కనుక దేవుడు పిలుస్తున్నప్పుడే ఈ యొక్క రక్షణ అనేటువంటి ఓడలోనికి రండయ్యా అని మరి 120 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి నోవహు 120 సంవత్సరాలు మాత్రమే ప్రకటించి ఉండవచ్చు, కానీ మరి మన పితరులైనటువంటి వారు నేటి వరకు కూడాను మరి 2000 సంవత్సరాల నుండి కూడాను సువార్త ప్రకటింపబడుతూనే ఉన్నది. సువార్త ప్రకటింపబడుతున్నటువంటి క్రమంలో నీకు ఇంకను కూడాను ఆటంకాలుగా, అడ్డులుగా ఏమి ఉంటున్నాయి? దేవుని యొద్దకు రావడానికి, దేవునిలో రక్షణ పొందుకోవడానికి ఇంకా ఏమి ఆటంకాలుగా ఉంటున్నాయి? ఏమి సాకులు చెప్తున్నావు? ఆనాడు నోవహుని కూడాను, ఆ కాలంలో ఉన్నటువంటి, ఆ తరములో ఉన్నటువంటి ప్రజలు కూడాను భయంకరమైనటువంటి చెడ్డ కార్యాలు చేస్తూ అవహేళన చేసినటువంటి వారుగా ఉన్నారు, అవమానించినటువంటి వారుగా ఉన్నారు నోవహుని. అదే రీతిగా సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని అవహేళన చేస్తూ, అవమానిస్తూ నేటి తరంలో కూడా నీ ఉంటున్నట్లయితే గనుక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, నోవహు దినములలో ఏ రీతిగా జరిగిందో దేవుని యొక్క రాకడ కూడా అదే రీతిగా జరగబోతుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను కూడాను రక్షింపబడడానికి ఇంకా ఏవేవో సాకులు చెప్తూ వాయిదాలు వేస్తూ ఉన్నావేమో, సమయం లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. పెండ్లకిచ్చుచు పెండ్లి చేస్తూ నోవహు దినముల్లో ఏ రీతిగా ఉన్నాయో దేవుని పట్ల నిర్లక్ష్య స్వభావము కలిగి అదే రీతిగా సువార్త ప్రకటిస్తున్నప్పటికీ కూడాను సువార్థికుల పట్ల, దైవ సేవకుల పట్ల నిర్లక్ష్య స్వభావము వహిస్తూ పెడచెవిని పెడుతూ ఉన్నట్లయితే గనక జాగ్రత్త, దేవుని ఉగ్రత బహు సమీపంగా ఉన్నదనేటువంటి విషయాన్ని అయితే గనక నీవు మర్చిపోవద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారికి ఏ రీతిగా రక్షణ ఉంటుందో నమ్మనటువంటి వారికి శిక్ష కూడా అదే రీతిగా ఉండబోతుందని జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఒక వరద, లేదంటే ఒక తుఫాను, ఒక సునామీ, ఒక భూకంపం వచ్చినప్పుడు ప్రజల్ని ఏ రీతిగా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళమని మరి ప్రభుత్వ అధికారులు హెచ్చరిక చేస్తూ ఉంటారో, హెచ్చరికలు జారీ చేస్తుంటారో, అదే రీతిగా దేవుడు కూడాను, దేవుని సువార్థికులు కూడాను నీకు హెచ్చరిక చేస్తున్నారు. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. దేవుని యొక్క రాకడ సూచనలు అంతటా అన్ని చోట్ల జరుగుచున్నవి. ప్రియ సంఘమా సిద్ధపాటు కలిగి ఉండు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు. దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని మరి దేవుని యొక్క సువార్థికులు దేవుని పేరిట హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్య స్వభావముతోటి అవహేళన చేస్తున్నట్లయితే గనక అవమానింపబడేది వారు కాదు, నీవేనటువంటి విషయాన్ని అయితే గనక నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మరి దేవునిలో మాత్రమే భద్రత ఉన్నది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం మర్చిపోకూడదు. లోకములో ఎక్కడెక్కడో మనకి ప్రొటెక్షన్ అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం నమ్మడానికి వీల్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మరి భయంకరమైనటువంటి ఉగ్రతలు క్రొమ్మరించబడుతున్నాయి భూమి మీద. మరి యుద్ధ సమయంలో వారిని వారు సంరక్షించుకొని నిమిత్తము బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు మానవులు. మరి అదే రీతిగా శ్రేష్టమైనటువంటి ఎన్నెన్నో వారి యొక్క జ్ఞానానుసారంగా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒకవేళ భూకంపం వస్తే ఆ యొక్క షెల్టర్స్ ఏమైపోతాయండి? ఆ భూమి అడుగునే నీవు మరణిస్తే ఏంటి నీ పరిస్థితి? హల్లెలూయా. కాబట్టి భద్రత ఇక్కడ భూమి మీద ఎక్కడా కూడా లేదనేటువంటి విషయాన్ని అయితే గనక నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. భూమి మహావేండ్రముతోటి, మిక్కుటమైనటువంటి వేండ్రముతోటి దేవుడు లయం చేయబోతున్నాడు. రెండవసారి మొట్టమొదటిసారి ఆయన జలప్రళయం ద్వారా భూమి మీద ఉగ్రత కుమ్మరిస్తే, రెండవసారి ఆయన ఉగ్రత ఏ రీతిగా ఉండబోతుంది అని అంటే గనక భూమి మీద అగ్ని వేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు భద్రత ఎక్కడ అనంటే గనక, ఆ ఉగ్రత దినాల్లో నీవు తప్పించబడాలి అనంటే గనక, ర్యాప్చర్లో ఎత్తబడాలి అనంటే గనక భద్రత ఎక్కడ అనంటే గనక ఆయనలో నీవు రక్షింపబడితేనే. కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసుకున్నట్లయితే, మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నానని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడని. మనకి ఆశ్రయదుర్గము, కొండ, కోట, భూమి మీద ఉన్న నాళ్ళు కూడాను దేవుడు నీకు సంరక్షకుడిగా ఉంటాడు. ఈ భూమి ఆయన కుమ్మరించేటువంటి అగ్ని ద్వారా లయం కాబడే ముందు దినాల్లో దేవుడు రహస్య రాకడలో ఆయనకిష్టులైనటువంటి వారందరినీ కూడాను ఆయన మధ్యాకాశంలో చేర్చుకొనబోతున్నాడు. క్రీస్తుని నమ్మినటువంటి వారికి ఎంతైనా భరోసా అండి. ఏ రీతిగా భరోసా అనంటే గనక, ఈ భూమి మీద ఉన్న నాళ్ళు కూడాను ఆయన యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉంటారు. ఒకవేళ ఈ భూమినే లయపరచబడేటువంటి దినాలు రాబోతున్నాయనంటే కనుక ఆయన వెంటనే ఆయన మధ్యాకాశంలో కడబూరం రోగంగానే మరి మృతులైనటువంటి వారు మొదటగా చేర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత మరి సజీవులుగా ఉన్నటువంటి మనము ఏ రీతిగా అంటే మహిమ వస్త్రాలు ధరించుకుని ఆయన వద్దకి సురక్షితంగా ఉండేటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి భద్రత ఎక్కడ ఉన్నది అనంటే గనక దేవునిలో మాత్రమే. హల్లెలూయా. మరి నేటి కాలంలో అనేక మంది చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మేధావులు భూగ్రహం అంతమైపోతుందంట, కాబట్టి చంద్రమండలంలో ఏ గ్రహంలో
సెక్యూరిటీ ఉందని అనేక మంది శాస్త్రవేత్తలు వారు పరిశోధన చేస్తున్నారు. ఏ గ్రహం మీద నీటి శాతం ఉన్నది అంటే మానవుడు జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏ గ్రహాల మీద ఉన్నాయని పరిశోధనలు కూడా చేస్తున్నారండి. కాబట్టి ఈ భూమి లయమైపోయేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అయితే గనక ఉన్నాయని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు సంరక్షించబడాలి అని అంటే కనుక దేవునిలో మాత్రమే భద్రత ఉన్నదనేటువంటి విషయాన్ని అయితే కనుక నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆ తర్వాత 6వ విషయం ఏంటంటే కనుక నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్ల అయితే కనుక నీవు ఉండవద్దు అని అంటున్నాడు. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు క్రీస్తులో మాత్రమే నిరీక్షణ ఉన్నదనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు నువ్వు ఇతరుల్లాగా జీవించడానికి వీలు లేదు. ఇతరులతోటి నీ యొక్క జీవితాన్ని కంపేర్ చేసుకోవడానికి అయితే గనక వీలు లేదు అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. హల్లెలూయా. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆయన ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలండి. దేవుని పట్ల మనం నిరీక్షణ కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. అందుకొరకే మరి తీతుకు తన యొక్క పత్రికలో ఏం తెలియజేస్తున్నాడు అని అంటే గనక మరి యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఏ రీతిగా ఉండాలంటే గనక స్వస్థ బుద్ధితోటి ఉండాలి, నీతితోటి ఉండాలి, భక్తి చేస్తూ బ్రతికేటువంటి వారముగా ఉండాలి అని మనకైతే గనక దేవాది దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకొరకే దేవుడు మరి అటు రీతిగా ఉన్నట్లయితే కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటండి, ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించేటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఎవరైతే సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉంటారో వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు పవిత్రపరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఏ రీతిగానంటే గనక తన్ను తాను సిలువలో సమర్పించుకొనడం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం ఉండడానికి వీలు లేదు. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం ఉండడానికి వీలు లేదు. ఏ రీతిగా ఉండాలి అని అంటే గనక ఆయన యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేటువంటి వారముగా ఉండాలి. తర్వాత స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తి కలిగి మనం బ్రతికేటువంటి వారముగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ 6 విషయాలు మాత్రమే కాదు, మరి మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని, దేవుని ఎరిగినటువంటి మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అని అంటే గనక మన పితరులు చేశారు, అదే రీతిగా మనము కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే గనక మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 19-20 వచనాలు గనుక మనం చూసుకున్నట్లయితే గనక, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడైన తర్వాత మరి తండ్రి యొద్దకు ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులతోటి చెప్పినటువంటి మాటలు. అదే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు సత్యమైనటువంటి మార్గాల్లో మరి నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నీవు చేయవలసిన పని ఏంటంటే కనుక
యేసే నిజమైనటువంటి దేవుడని ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, మరి దేవుడు ఏ సంగతులను అయితే గనక మరి ఆయన శిష్యుల ద్వారా మనకి బోధించాడో ఆ విషయాలు వారికి ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క శిష్యులుగా అయితే గనక మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గనక, మరి ఈ సువార్తని మనం ప్రకటిస్తూనే మనము ఈ 6 పనులు కూడాను మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం ఏంటి అని అంటే గనక, దేవుని ఎరిగినటువంటి ప్రజలకి దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటి అని అంటే గనక, 1 తెస్సలోనికీయులకి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. హల్లెలూయా. ఆయన మరి మహా ఆర్భాటముతోనూ మరి బూర ధ్వనితోనూ ఆయన రానై ఉన్నాడు. మహా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మరి 16వ వచనం చూసుకున్నట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమెదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి, మనతో కూడా ఉన్నటువంటి వారు ఎత్తబడాలి అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మంచి టూరిజం ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు మీరేం చెప్తారు మీ ఫ్రెండ్స్ తోటి? అబ్బా, ఆ ప్లేస్కి వెళ్ళాము, ఎంత అందంగా ఉన్నదో ఆ ప్లేసు, ఎంత అద్భుతంగా ఉన్నదో, నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది అని అంటే వాళ్ళు ఏమంటారు? అరే, నువ్వు ఒక్కడివి ఎందుకు వెళ్ళావు? నన్ను కూడా పిలిస్తే నేను కూడా వచ్చేవాడిని కదా. ఆ యొక్క స్థలం గురించి, ఆ యొక్క ప్రదేశం గురించి నేను చెప్తుంటేనే నేను ఎప్పుడెప్పుడు చూడాలా అని నాకైతే గనక ఆశగా ఉన్నది అని చెప్పేసి మన ఫ్రెండ్స్ చెప్పడం మనం వింటాం. అదే రీతిగా దేవుని యొక్క రాకడలో, ఆయన యొక్క నిత్య జీవ రాజ్యములో చేర్చబడాలి అని అంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు, సత్యమైనటువంటి మార్గాన్ని ఎరిగినటువంటి నీవు, ఆ సత్యమైనటువంటి దేవుణ్ణి గురించి ఇంకను నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ చుట్టుప్రక్కల వారు, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, నీ వ్యాపారం చేస్తున్న చోట, నీ ఇరుగు పొరుగు వారికి నీవు పరిచయం చేయకుండా ఎలా ఉంటావు? నువ్వు నిజముగా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే గనక నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని, నీ బంధువులని, నీ స్నేహితుల్ని, నీ ప్రాణ స్నేహితులు ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైనా నీకు ఇష్టమైంది వాళ్ళకి షేర్ చేయకుండా నువ్వు ఉంటావా? ఖచ్చితంగా నువ్వు షేర్ చేస్తావు కదా. మరి ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి, భౌతిక సంబంధమైనటువంటి ఏమైనా గిఫ్ట్లు కానివ్వండి, ఒక మంచి డ్రెస్ నువ్వే తెచ్చుకున్నప్పుడు ఇది నా బెస్ట్ ఫ్రెండ్కి కూడాను ఇది నేను కొనివ్వాలి అని నువ్వు ఎలాగూ అయితే కనుక నువ్వు అనుకుంటావో, అదే రీతిగా నీకు ఇష్టమైనటువంటి వారు, నువ్వు బాగా ప్రేమించేటువంటి వారిని కూడాను నువ్వు ఈ దినం నుండి నువ్వు చేయవలసింది ఏంటంటే కనుక దేవుని వాక్యం వారికి తెలియజేయాలి. ఇష్టమైనటువంటి ఫ్రెండ్కి ఒక గిఫ్ట్గా ఒక డ్రెస్సో లేదంటే కనుక ఏదైనా మరి ఒక గిఫ్ట్ నువ్వు తీసుకుని వెళ్ళి నువ్వు కొనుక్కునేటప్పుడు ఏ రీతిగా నీ ఫ్రెండ్కి కూడా ఇస్తావో, లేదంటే నువ్వు ప్రేమించే వాళ్ళకి ఇస్తావో, అదే రీతిగా ఒక చిన్న బైబిల్ని కూడాను వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి చూడు. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అని అనడానికి నువ్వు తెలుసుకున్నటువంటి సత్యమైనటువంటి దేవుణ్ణి ప్రకటించడమే నిజమైనటువంటి ప్రేమ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. నువ్వు ఎంత సురక్షితంగా ఉండాలి అని నీవు అనుకుంటున్నావో, దేవునిలో భద్రంగా ఉండాలి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క కనాను ప్రాంతానికి మోషే ఏ రీతిగా తోడుకొని వెళ్ళాడో అదే రీతిగా
నువ్వు ఎంతగానో ప్రేమించేటువంటి నీ కుటుంబ సభ్యుల్ని, నీ యొక్క స్నేహితుల్ని, నీ యొక్క బంధువుల్ని కూడాను ఆ యొక్క పరమ కానానికి తోడుకొని వెళ్ళు నిమిత్తము నీవు కూడాను దేవుని సువార్తను ప్రకటించు. ప్రేమతోటి ఆ యొక్క దేవుని మాటలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని వారికి బహుమానముగా ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా దేవుడు 7 విషయాలు మనం చేస్తే గనక 8వ బహుమానం దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. అది ఏమిటి అనంటే గనక, మొదటగా క్రీస్తే నిజమైనటువంటి దేవుడని ఎరిగి ఉండాలి. రెండవది, ఎరిగినటువంటి నీవు లోకానికి వేరై ఉండాలి. మూడవది, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 4వ విషయము, దేవునిలో మాత్రమే రక్షణ అనేటువంటి విషయం తెలుసుకోవాలి. 5వది, దేవునిలో మాత్రమే భద్రత అనేటువంటి విషయం తెలుసుకోవాలి. 6వది, ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. 7వది, మరి ఈ 6 విషయాలు ఎరిగినటువంటి నీవు మరి అనేకులకి నీవు ప్రకటించాలి. ఈ 7 పనులు కూడా నువ్వు చేసినట్లయితే గనక ఆయన యొక్క రాకడ సమయంలో నిశ్చయముగా ఆయన యొక్క రహస్య రాకడలో మధ్యాకాశములో నీవు మాత్రమే కాదు, నువ్వెంతమందికి ప్రేమించి ఈ సువార్త ప్రకటించావో, ఎంతమంది కొరకు నువ్వు ప్రయాసపడ్డావో వారందరినీ కూడాను చేర్చుకోవడానికి దేవుడైతే కనుక మరి సంసిద్ధుడైనటువంటి వాడిగా ఉన్నాడు. మరి అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, అవునయ్యా, నోవహు దినాల్లో ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా ఉన్నాయో తండ్రి ప్రభా, అదే రీతిగా తండ్రి మనిషి కుమారుని యొక్క రాకడ దినములు కూడా ఉండబోతున్నాయని మీరు తెలియజేస్తున్నారండి తండ్రి ప్రభా. ఆనాడు నాయన నా తండ్రి ప్రభా భయంకరమైనటువంటి చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారయ్యా. నేడు కూడా తండ్రి దేవుని యొక్క రాకడ సమయంలో అనేకుల అక్రమం విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోవునని తండ్రి మీరు తెలియజేశారయ్యా. నేడు ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మేము చూస్తున్నామయ్యా తండ్రి. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి ఈ యొక్క సువర్తమానము విన్నటువంటి ప్రతి ఒక్క ప్రభాని బిడలు కూడా తండ్రి ప్రభా మౌనముగా ఉండడానికైతే కనుక వీలు లేదయ్యా. ఆనాడు నోవహు కుటుంబము ఏ రీతిగా తండ్రి ప్రభా రక్షణ అనేటువంటి ఓడని తయారు చేసుకొని తండ్రి అయ్యా వారి కుటుంబం సంరక్షించబడింది తండ్రి ప్రభా. అదే రీతిగా తండ్రి ప్రభా అయ్యా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో నాయన నా తండ్రి ప్రభా వారి కుటుంబాలు తండ్రి రక్షింపబడేటువంటి కుటుంబాలుగా ఉండటకు కృప చూపించండి అయ్యా. అయ్యా ఆ కుటుంబాలు మాత్రమే కాదు నాయన నా తండ్రి, ఎరిగి ఉన్నటువంటి బిడలు తండ్రి అనేకుల కుటుంబాలు రక్షణ మార్గంలో తండ్రి ప్రభా రక్షణ అనేటువంటి నావలోనికి తండ్రి ప్రభా అయ్యా చేర్చబడేటువంటి కుటుంబాలుగా ఉండటకు కృప చూపించండి అయ్యా. ఇంతవరకు కూడా తండ్రి అయ్యా రక్షణను వాయిదా వేస్తూ నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తూ ఎవరైతే తండ్రి ప్రభా అయ్యా ఉన్నారో నీ బిడ్డలు తండ్రి ప్రభా వారి హృదయాల్లో తండ్రి కలవరాన్ని కలుగజేయండి అయ్యా. నేడే రక్షణ దినము, నేడే మిక్కులు అనుకూలమైనటువంటి సమయమని తండ్రి మీరు హెచ్చరిక చేస్తున్నప్పుడు తండ్రి ప్రభా అయ్యా సమయం ఉండగానే తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ యొక్క రెక్కల క్రిందకి తండ్రి ప్రభా వారు పరుగున వచ్చినట్లు కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఇంకను కూడా మీరు ఆలస్యం జరిగిస్తున్నారంటే తండ్రి ప్రభా అయ్యా ఏ ఒక్కరు కూడా నశించిపోవటం నీ చిత్తము కాదు కాబట్టే తండ్రి ప్రభా. అందుకొరకే నాయన నా తండ్రి ప్రభా అయ్యా ఈ సువార్త తండ్రి సర్వ సృష్టికి కూడా తండ్రి వ్యాపింపబడినట్లు తండ్రి ప్రభా కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. నీ బిడ్డలు ఇంతవరకు నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నట్లయితే తండ్రి ప్రభా అయ్యా ఈ మాటలు వింటుండగానే తండ్రి ప్రభా వారి హృదయాల్లో కలవరము అయ్యా కలగ చేయండి అయ్యా తండ్రి ప్రభా. రక్షణ పొందడానికి పరుగులు పెట్టినట్లు కృప చూపించమని తండ్రి ప్రభా మీరు అక్కడ సమయంలో తండ్రి ప్రభా అయ్యా ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడాను దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ఆమేన్.